హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తాం, ఓకేనా? అండ్ మీకు కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయడం లేదండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ కూడా కనెక్ట్ అవుతుంది కదా. కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, క్లైమ్ చేసుకోండి, ఓకేనా? మీరు క్లైమ్ చేసుకోవడం వలన మీరు ఏదైతే రీడింగ్ చూసుకుంటున్నారో దానిని మీరు క్లైమ్ చేసుకుంటున్నారు అని అర్థం అనమాట. కాబట్టి ప్రతిరోజు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గైడెన్స్ ఏంటి? రొమాన్స్. వావ్, ఫస్ట్ కార్డే బ్యూటిఫుల్ కార్డ్ అండి. మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది అని చెప్తున్నారు మీ స్పిరిట్ ఏంజల్స్. మేబీ ఈరోజు రీడింగ్ చాలా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుందేమో చూస్తాం. ఫర్గివ్నెస్, లెట్ గో, ఎస్, listen to your intuition, perfect timing, big happy changes. Wow, super. There is something better, get more information, communicate clearly, ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. నో, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఇక్కడ కాంప్రమైజ్. ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఈరోజు రీడింగ్లో అంటే మీరు కాంప్రమైజ్ అయిపోవాలి అని అంటున్నారండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో మీరు ఏదైనా బెట్టు చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీద ఈగో చూపిస్తున్నారు అంటే ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే కాంప్రమైజ్ అవ్వండి, బెట్టు చేయకండి మీ రిలేషన్లో అని చెప్తున్నారనమాట. మీరు బెట్టు చేయడం వలన ఏంటంటే రిలేషన్లో బ్యాలెన్స్ తప్పుతుంది, ఓకే? అండ్ మీరు బాధపడతారు అండ్ అక్కడ ఆ పర్సన్ కూడా బాధపడుతూ ఉంటారనమాట. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే, ఏం జరిగినా సరే కొంచెం కాంప్రమైజ్ అనేది అవ్వాలన్నమాట మనం కూడా, ఓకే? నేను ఇలాగే ఉంటా, ఇలాగే మాట్లాడతా, ఇలాగే చేస్తా అండ్ అక్కడ ఈ పర్సన్ కూడా సేమ్, ఆ పర్సన్ కూడా కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. అండ్ నేను ఇలాగే ఉంటా, ఇదే ఈగో చూపిస్తూ ఉంటా, ఇలాగే ఇగ్నోర్ చేస్తా. సో ఆ పర్సన్లో కూడా తను కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి అని చూపిస్తుంది అనమాట. దాని వలన ఏంటంటే మీరు కాంప్రమైజ్ అవ్వడం వలన మీరిద్దరు కలిసి ఉంటారండి. రొమాన్స్, ఓకే, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇక్కడ రొమాన్స్ అంటే కొంతమందికి రొమాన్సే రావచ్చు మీ లైఫ్లో అండ్ కొంతమంది రీయూనియన్, మళ్ళీ మీరు ఇద్దరు కలిసిపోవడము, చాలా హ్యాపీగా ఉండడము, ఇదంతా జరుగుతుందనమాట. టేక్ యాక్షన్. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాని పర్పస్గా ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడానికి ఇది మీకు మంచి టైమింగ్ అని చెప్తున్నారనమాట. మీరు ఏదైనా విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారంటే అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సనే ఉన్నారు అండ్ ఈ పర్సన్ వారితోనే హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు ఈ విధంగా కూడా మీరు చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. సో దానికి వచ్చే ఆన్సర్ అనేది నో అండి, ఓకేనా? తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్న ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు అంటే దానికి నో, ఈ పర్సన్ హ్యాపీగా లేరు అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట, ఓకే? అండ్ ఇక్కడ రొమాన్స్ కార్డ్ వచ్చింది. సో డెఫినెట్లీ మీ లైఫ్లో రొమాన్స్ రాబోతుంది అండ్ మీ పాస్ట్ పర్సన్తో, మీ సోల్ మేట్తో మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది అని చూపిస్తుంది. అండ్ మీరు ఒకరితో ఒకరు చాలా కనెక్టింగ్ ఉందండి. ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు అండ్ మీరు ఈ పర్సన్ని కూడా వదులుకోలేరు అనమాట.
ఒకరి నుంచి ఒకరు దూరం అవ్వడం అంత ఈజీ అయితే కాదనమాట మీకు. ఓకే, మీరు ఒకరినొకరు చాలా కనెక్ట్ అయి ఉన్నారండి. ఓకే, మిమ్మల్ని విడదీయడం అంత ఈజీ అయితే కాదనమాట. మీరు కూడా విడిపోవడం అంత ఈజీ కాదనమాట. ఈ పర్సన్ మీ సోల్మేట్. తను ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు. మళ్ళీ మీతో మెసేజ్ చేయడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు, మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, అండ్ మీరే రాంగ్ పర్సన్ అని ప్రూవ్ చేయొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చండి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోలేరనమాట. ఓకే, ఫర్గివ్నెస్. మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉంటుందో దానిని మీరు ఫర్గివ్ చేయండి అండ్ ఓవర్ థింకింగ్ చేయకండి. అండ్ ఈ పర్సన్ ఎన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టారు అంటే ఫర్గివ్ చేయండి, తనని క్షమించండి అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ లెట్ గో. మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారా, లేదా ఈ పర్సన్ విషయంలో ఏదైనా వేరేగా ఆలోచిస్తున్నారా, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి తన మీద ఏదైనా విషయంగా రివెంజ్ అనేది తీసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారా, ఏదైనా ఉండొచ్చండి. ఫర్గివ్ చేయండి అండ్ లెట్ గో చేయండి అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో చెప్తున్నారు. ఓకే, అండ్ ఎస్, తప్పకుండా మీరు ఇవన్నీ చేస్తే, ఫర్గివ్ చేస్తే అండ్ లెట్ గో చేస్తే మీ లైఫ్లో ఇక్కడ రొమాన్స్ అండ్ మీరు అనుకున్న విధంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మీ స్పిరిట్ ఏంజల్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే, అండ్ తన బ్యాక్ సైడ్ ఏంటి, సన్ అనమాట. ఓకే, అంటే పాస్పెరిటీస్, రీయూనియన్, అబాండెన్స్ అనేది తన లైఫ్లో వస్తుందన్నమాట. తను చాలా హ్యాపీగా ఉందన్నమాట. తను అనుకున్న జీవితం తనకు ఉంది. గోల్డ్ కావచ్చు, మనీ కావచ్చు, పర్సన్ కావచ్చు, తను ఏదైతే కోరుకుంటుందో అది తన లైఫ్లో వచ్చిందనమాట. తను ఫర్గివ్ చేయడం వలన. ఓకే, తన లైఫ్లో ఏదైతే ఉంటుందో అదంతా తను ఫర్గివ్ చేశారు. తన లైఫ్లో అన్ని విధాలుగా అబాండెన్స్, అన్ని విధాలుగా తనకి పాస్పెరిటీస్ అనేది తన లైఫ్లో ఉంది. తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే, అండ్ లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దానినే మీరు వినండి అని చెప్తున్నారనమాట. ఇంకేదైనా ఉండొచ్చండి మీ లైఫ్లో. సో అండ్ మీరు ఎవరి మాటలైనా వింటూ ఉండొచ్చు. సో అదంతా ఉంటుందన్నమాట. కానీ మీ ఇంట్యూషన్ మాత్రమే చెప్పింది మీరు వినండి అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్. ఇది మీకు మంచి టైమింగ్ అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. ఇది మీకు మంచి టైమింగ్. ఒకవేళ మీరు మేనిఫెస్టింగ్ చేసినా కూడా ఇది మీకు మంచి టైమింగ్ అనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా మిర్రర్ మేనిఫెస్టింగ్ చేయడము, సో అన్నిటికీ ఇది మంచి టైమింగ్ అని చెప్తున్నారనమాట. అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్. తప్పకుండా మీ లైఫ్లో మంచి చేంజెస్ అనేది రాబోతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్తున్నారు. ఓకే, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ లైఫ్లో తప్పకుండా సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా బెటర్ అవుతుంది అని చెప్తున్నారండి. ఇంకా నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, ఇంకా నా జీవితంలో సంతోషం ఉండదు, బాధలు తప్ప అని మీరు బాధపడుతూ ఉన్నారు అని నాకు ఇక్కడ అర్థమవుతుంది. కానీ తప్పకుండా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ లైఫ్లో మీ సిచ్యువేషన్ అనేది తప్పకుండా బెటర్ అవుతుంది అని చెప్తున్నారనమాట. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి ఇంకా అని చెప్తున్నారండి. మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అండ్ ఒకవైపు మాత్రమే ఆలోచిస్తున్నట్టున్నారు, మీరు మీ వైపుగా మాత్రమే ఆలోచించకండి, ఈ పర్సన్ వైపు కూడా ఆలోచించండి. సో అదే అనమాట, ఆ మెసేజెస్ మీరు ఇంకా గ్యాదర్ చేయండి. అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది తన లైఫ్లో, సో ఇదంతా మీరు గ్యాదర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తున్నారు. అండ్ కమ్యూనిటీ క్లియర్లీ. ఏదైనా ఉండొచ్చండి మీ లైఫ్లో, మీరు అదంతా క్లియర్లీ మాట్లాడుకోవాలి. క్లియర్గా ఈ పర్సన్తో మాట్లాడాలి. మీకు ఏం కావాలి అండ్ ఈ పర్సన్ మీద ఎలా ఉండాలి అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, సో ఇదంతా ఈ పర్సన్తో మీరు కూర్చొని మాట్లాడితే తప్పకుండా ఏదో ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. ఇంకా మీ జీవితం అనేది చేయి దాటలేదు. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. ఇప్పటికీ కూడా ఏమీ మించిపోలేదు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి అని చెప్తున్నారనమాట. నో కార్డ్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. నో కార్డ్కి క్లారిఫికేషన్. యు ఆర్ ఏ రెడీ. మీరు దేనికైనా రెడీగా ఉండండి. అండ్ మళ్ళీ టేక్ యాక్షన్ వచ్చిందండి ఇక్కడ. తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోవడానికి అండ్ మీ లైఫ్లో ఏం జరిగినా అన్నిటికీ మీరు సిద్ధంగా ఉండాలండి. మీ లైఫ్లో మీ పర్సన్ వచ్చినప్పుడు సంతోషంగా ఉండడము, ఏ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుమిలిపోవడము ఇలా చేయకూడదనమాట. చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి మీరు ఫస్ట్ అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఓకే అండి, మీకు యూనివర్స్ నుంచి ఇది మెసేజ్. అండ్ మనం టారో నుంచి చూస్తాం. టారో నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి.
వావ్! సూపర్. ఏస్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తా ఉన్నారు. మీ మీద చాలా ప్రేమైతే ఉందండి. ఈ పర్సన్ మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీరు లవర్స్ కావచ్చు. అండ్ కొంతమంది డివోర్స్ కేసెస్ ఉండొచ్చు. ఒకవేళ దూరం అయిపోయారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చండి. మీరు ఎలాంటి రిలేషన్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. మ్యారేజ్ అయిన పర్సన్ సింగిల్, సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్‌తో. సో, ఇదంతా ఉంటుందనమాట. మీ లైఫ్‌లో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్‌ని మీరు తలుచుకొని చూడండి. ఓకే. ఈ పర్సన్ మనసులో ప్రెజెంట్ చాలా లవ్ అయితే ఉందనమాట. ఇక్కడ చూడండి, కప్‌లో వాటరు పొంగి పొర్లిపోతుందనమాట. అంటే కింద డ్రాప్స్ అనేది కింద పడుతున్నాయి. ఓకే. సో, మీ పర్సన్ మనసులో గూడా అంత లవ్, అంత కేరింగ్, అంత ఈ పర్సన్‌కి మీరు గుర్తుకు రావడము, ఇదంతా జరుగుతుందనమాట ప్రెజెంట్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ద ఫూల్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని స్ట్రాంగ్‌గా మెసేజ్ అయితే ఉందండి. అందుకనే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్‌లో ఫస్ట్ కార్డే రొమాన్స్ కార్డ్ వచ్చింది కదా మనకి. ఓకే. సో, మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు రాబోతున్నారు అని అర్థమనమాట. వావ్! సూపర్ అండి. ద లవర్ కార్డ్. మళ్ళీ మీ సోల్‌మేటే మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఈ కార్డ్ రాకముందే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. మీ సోల్‌మేట్ ఈ పర్సన్. ఓకేనా. మీ సోల్‌మేటే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మళ్ళీ ఇద్దరికీ రీకన్సిలియేషన్ అవుతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే గూడా ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్‌లో అయితే వచ్చేది ఉందండి. మళ్ళీ ఇద్దరికీ రీయూనియన్ అయితే ఉందనమాట. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకంటే లాంగ్ డిస్టెన్స్‌లో గూడా ఉండి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ప్రెజెంట్ తన లైఫ్‌లో తను చాలా బాధపడతా ఉన్నారండి. తన జీవితం నచ్చకపోవడం గానీ, అండ్ ఈ పర్సన్‌ని ఎవరో ఒక పర్సన్ చాలా కంట్రోల్ చేస్తా ఉండడం గానీ, మనశ్శాంతి లేకుండా చేయడం గానీ, అలాంటిదేదో చూపిస్తుందనమాట. అండ్ డెఫినైట్‌లీ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని ప్రెజెంట్ చాలా బాధపడతా ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి తను ధైర్యం చేయలేకపోతున్నారండి. మీ మధ్యలో ఏదైనా జరిగి ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము, తన చేతులారా దాన్ని దూరం చేసుకోవడము, మీరు చాలా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం గానీ, ఏదైనా చేసి ఉంటారనమాట. దాని వలన ప్రెజెంట్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడానికి తను ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయండి. అందుకనే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఆప్షన్స్ అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ రావడం గానీ, ఇష్టమున్న వాళ్ళకి అండ్ కొంతమందికి న్యూ పర్సన్ పరిచయం అవ్వడం గానీ, అలాంటిదేదో జరగబోతుందనమాట. చాలా ఆప్షన్స్ వస్తాయనమాట. సో, మీరేంటంటే మీ పాస్ట్ పర్సన్‌ని చూస్ చేసుకోవాలా? లేదా న్యూ పర్సన్‌ని చూస్ చేసుకోవాలా? అండ్ కొంతమందికి కెరియర్ పరంగా గూడా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే కెరియర్ పర్పస్‌గా ఇక్కడ జాబ్‌కి సంబంధించిన ఆహ్, కాల్ రావడం గానీ, అండ్ బిజినెస్ చేద్దామా? సో, ఇదంతా మీరు చాలా డైలమాలో పడిపోవడం లాంటిది చూపిస్తుందండి. మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో చాలా ఆఫర్స్ అనేది రాబోతున్నాయండి. అది ఏ పర్పస్ అయినా తీసుకోండి మీరు. ఓకేనా. జాబ్ దగ్గరి నుంచి పర్సన్ వరకి. ఓకేనా. చాలా ఆఫర్స్ అనేది మీ లైఫ్‌లో యూనివర్స్ సెండ్ చేయబోతున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ద చారియట్. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అని చెప్పాను గదా. డెఫినైట్‌లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారండి. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి. అండ్ ఏదో ఒక టాపిక్ మీద గూడా ఈ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, దానికి ఒక క్లారిటీ కూడా కావాలి అనుకుంటున్నారండి. దాని పర్పస్‌గా గూడా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీతో కలవడం గూడా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ ఆహ్, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ గూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమంది పర్సన్ తన జాబ్ పర్పస్‌గా హైయర్ పొజిషన్‌లో ఉన్న పర్సన్ గూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. అండ్ మీ దగ్గరికి రావాలి అండ్ ఏదో ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు.
తన లైఫ్‌లో తను ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతా అండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. తను ఏం చేస్తున్నారో తనకు ఒక క్లారిటీ ఉండకపోవడం. సో, ఇదంతా జరుగుతుందనమాట. ఏదో ఒక క్లారిటీ గురించి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడము అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయడం లాంటిది చూపిస్తుందండి. మళ్ళీ మీ రీబర్త్ లాంటిది చూపిస్తుందనమాట. డెత్ అయిపోయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ చూపిస్తుందనమాట. ఓకే. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ వీలైనంత తొందరగా మీ లైఫ్‌లో రావాలి. మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ తన లైఫ్ అనేది తనకి చాలా భారంగా అనిపిస్తుందండి ఈ పర్సన్‌కి. మేబీ తన లైఫ్‌లో తనని అర్థం చేసుకునే పర్సన్ ఉండకపోవచ్చు. అండ్ ఒకవేళ ఈ పర్సన్ ఏదైనా రిలేషన్‌లో ఇరుక్కొని ఉండొచ్చు. సో, ఇదంతా జరుగుతుందనమాట. తను ఏంటంటే, తను తీసుకున్న నిర్ణయం అనేది తను రైట్ కాదు అన్నట్టుగా అనిపిస్తుందండి. ఇక్కడ కార్డ్స్ ప్రకారము. తను ఏదో ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ లైఫ్‌లో వస్తేనే తనకి హ్యాపీనెస్, విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. అండ్ తన లైఫ్‌లో మీరు ఉంటేనే తన జీవితం అనేది ఫుల్‌ఫిల్ అవుతుందనమాట. ఓకే. దాని పర్పస్‌గా కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం చూపిస్తుందండి. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ద చారియట్ కార్డ్. ఓకే. అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద లవర్ కార్డ్స్ చాలా మంచి కార్డ్స్ అనేది వచ్చాయన్నమాట. సో, తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ తన జీవితంలో తనకి హ్యాపీనెస్ అనేది దొరకడం లేదు. దాని వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడము అండ్ మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ తన లైఫ్ అంతా ఫుల్‌ఫిల్ అయినట్టుగా తను ఫీల్ అవుతారు. అండ్ తనకి మీ దగ్గర చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది. తను అనుకున్న విధంగా ఉండొచ్చు. సో, ఇదంతా ఉందన్నమాట. అండ్ మీ కేరింగ్, మీ లవ్ ఇదంతా ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. మిమ్మల్ని ఈ పర్సన్ ఒక స్టార్ లాగా చూస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఇక మీదట ఈ రిలేషన్‌ని కాపాడుకోవాలి అనుకుంటున్నారండి. మీతో ఉన్న కనెక్షన్, మీతో ఉన్న రిలేషన్‌ని తను కాపాడుకోవాలి అనుకుంటున్నారనమాట. మేబీ ఈ పర్సన్ అంతకుముందు మిమ్మల్ని చాలా భారంగా తీసుకొని ఉండొచ్చు. మీ పరంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ నాకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎక్కువ చూపిస్తుందండి ఈరోజు రీడింగ్. సో, అసలు చాలా బావుందనమాట. మీ స్పిరిట్ ఏంజెల్స్, యూనివర్స్ గైడెన్స్ కూడా మీకు చాలా బావుంది. అండ్ ఇక్కడ కార్డ్ ప్రకారం కూడా చాలా బావుందనమాట. ఓకే. మీ ముందు మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చాలా ఆఫర్స్ అయితే వస్తాయండి. మంచి మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ మీ లైఫ్‌లోకి రావడము అండ్ చాలా రిచ్ పర్సన్స్ మీ లైఫ్‌లోకి రావడము, వారితో మీకు పరిచయం అనేది ఏర్పడడము అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సనే మంచి హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. ఈ పర్సన్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా బావుంది. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎక్కువగా చూపిస్తుందనమాట. తన లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎవరో ఒకరి కంట్రోల్‌లో ఉన్నారనమాట. సో, ఆ బాధ అనేది ఈ పర్సన్‌ని చాలా కుదిపేస్తుందనమాట. ఓకే. అండ్ మీకు ఈ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే మీరిద్దరూ కలుసుకోవడం అయితే 100% జరుగుతుందండి. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్. క్లారిఫికేషన్. ఓకే. మీరు ప్రెజెంట్ ఏంటి, ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తే బాగుండు, మళ్ళీ తనతో మీకు రీయూనియన్ కావాలి అని మీరు ఎదురు చూస్తా ఉన్నారు. అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ పర్సన్ కూడా మీ గురించి తను కూడా ఎదురు చూస్తా ఉన్నారండి. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. మీరు మీ పర్సన్ గురించి చాలా ఎదురు చూస్తా ఉన్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదైనా కాంటాక్ట్ వస్తుందా, ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అని తను కూడా ఎదురు చూస్తా ఉన్నారండి. సో, ఏంటంటే ఈ పర్సన్
తన అంతలో తను ఒక మెట్టు దిగి రావాలి అంటే తను భయపడుతున్నారనమాట. మేబీ ఈ పర్సన్ మీతో మాట్లాడిన దానికి, తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి, తనకి మొహం చల్లకపోవడం గానీ, తను భయపడడం గానీ, ఇప్పుడు వస్తే మీరు తనని ఏదైనా జడ్జ్ చేస్తారేమో అనే విధంగా తను భయపడుతున్నారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ అయితే తప్పకుండా మీ లైఫ్‌లో తనే యాక్షన్ తీసుకోవడం ఇక్కడ చూపిస్తుందండి. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ అనేది ఉందన్నమాట మీ లైఫ్‌లో. ఓకే. మళ్ళీ సన్ కార్డ్. డెఫినెట్‌లీ ఇక్కడ మీకు రీయూనియన్ అయితే ఉందండి. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ 50% మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావచ్చండి. అండ్ ఇంకా 50% పీపుల్‌కి ఏంటిదంటే మీ లైఫ్‌లో న్యూ పర్సన్ రావడం, న్యూ లవ్ అనేది మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం లాంటిది చూపిస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఈ పర్సన్ కూడా మంచి హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ద వరల్డ్ కార్డ్. చుట్టుపక్కల పరిస్థితులు గానీ, ఇదంతా చేంజ్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ప్రెజెంట్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. అండ్ మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితం రావాలి అని మీరు ఎదురు చూస్తా ఉన్నారు. అండ్ ఇప్పటికీ మీ జీవితంలో ఏ విషయంలో గూడా మీకు క్లారిటీ రావడం లేదు. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్‌లో వచ్చినా తనని నమ్మాలా? వద్దా? అని గూడా చాలామంది జగిల్ అవుతా ఉన్నారనమాట. సో, ఈ పర్సన్ ఎలాంటి వారు? అండ్ ఫ్యూచర్‌లో గూడా ఇప్పుడు ఉన్నట్టుగానే ఫ్యూచర్‌లో గూడా ఈ పర్సన్ మీతో ఉంటారా? ఉండరా? ఇదంతా కన్‌ఫ్యూషన్ మీ మైండ్‌లో అయితే ఉంది ప్రెజెంట్. మీరు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, ఏంటిది అంటే మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ మీ లైఫ్‌లో ఏదైతే నెగెటివ్ ఉందో ఆహ్, మీరు ఎక్కువగా ఆలోచించడం గానీ, భయపడడం గానీ ఇదంతా ఉంటుంది గదా! వాటిని మీరు ఫర్‌గివ్ చేయండి ఫస్ట్. ఓకే. మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు. అండ్ మీరు చాలా మటికి ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అని కూడా మీరు ఆలోచిస్తా ఉండొచ్చండి. అండ్ కొంతమందికి ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్ లాంటిది చూపిస్తుంది. అండ్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. చాలా మటుకి మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అనేది ఎదురైనా సరే బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. దేనికి భయపడడం లేదు. మిమ్మల్ని ఎంత పాడేయాలి కిందకి అని చూస్తున్నా మీరు లేచి నిలబడుతున్నారనమాట. ఎలాంటి కష్టం మీ జీవితంలో వచ్చినా అండ్ ఏం జరిగినా అన్ని తట్టుకొని నిలబడడానికి మీరు ప్రెజెంట్ చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. అండ్ కొంతమందికి ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చండి మీ లైఫ్‌లో మీకు. ఓకే. అయినా సరే మీరు దేనికి భయపడడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ రాసుల విధంగా చాలామంది అడుగుతున్నారు కదా! చెప్తాను. మిథునం, తుల, కుంభ రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. అండ్ వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి. ఓకే. అన్ని రాసుల వారైతే చూడొచ్చు హ్యాపీగా. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూస్తాం. ఓకే. అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వేరే డెక్ నుంచి చూస్తాం. మేషరాశి వారు ఈరోజు మీరు చాలా మంచి గుడ్ న్యూస్ వింటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు స్ట్రెంగ్త్ అవుతున్నారు. మీ ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారండి. మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అని ఇక్కడ మెసేజ్ అనమాట. అండ్ మిథున రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు ద వరల్డ్. మీ ప్రపంచంలో మీరు కోరుకున్న జీవితంలో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ సింహరాశి వారు
ఏదో ఒక విషయంగా మీరు స్టక్ అయిపోయారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ 24/7 ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ కన్యా రాశి వారు చాలా సాడ్‌గా ఉన్నారండి. చాలా బాధపడతా ఉన్నారు మీరు. అండ్ తులా రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఈరోజు వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ధనురాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి ఈరోజు మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మకర రాశి వారు న్యూ బిగినింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కుంభరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. చాలా బాధపడతా ఉన్నారు. అండ్ ఏదో ఒక విషయంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉందన్నమాట. మీ స్పిరిట్ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా. అండ్ డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ బాయ్.